భారతదేశంలో పసిడికి డిమాండ్ విపరీతంగా ఉంటుంది. మన దగ్గర పెళ్లి, పండుగ, ఇతర శుభకార్యం ఏదైనా బంగారం తప్పక కొనుగోలు చేస్తుంటారు. పురుషుల కంటే మహిళలకు దీనిపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ సమయాల్లో మహిళలు బంగారు ఆభరణాలు ధరిస్తుంటారు. ఇది వారికి మరింత అందాన్నిస్తుంది. ఇంకా ఆడపిల్లలకు పెళ్లి చేసి పంపే సమయంలో వారి తల్లిదండ్రులు కూడా అత్తారింటికి బంగారం పెట్టి పంపించడం ఆనవాయితీగా వస్తుంది. తమకు తోచినంత చేస్తుంటారు. ఇంతలా బంగారం అనేది భారతీయ సాంప్రదాయాలతో ముడిపడిపోయింది. ఇది ఇంకా అలంకరణ సామాగ్రిగానే కాకుండా పెట్టుబడికి కూడా గొప్ప సాధనంగా పనిచేస్తుంది. గత కొంతకాలంగా బంగారం రేట్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడులు కూడా పెరిగాయి. ఈ క్రమంలో రేట్లను ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. గతేడాది బంగారం, వెండి రేట్లు రికార్డు స్థాయిలో వరుసగా 70%, 150% వరకు పెరగ్గా ఈ ఏడాది చూస్తే పశ్చిమాసియా యుద్ధం మొదలయ్యాక పరిస్థితి మారిపోయింది. క్రూడాయిల్ ధరలు పెరగడంతో బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. గరిష్టాల నుంచి భారీ స్థాయిలో పడిపోయాయి. మళ్ళీ అప్పటికప్పుడు ఉద్రిక్తతలు, వెంటనే శాంతి, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఇక ఈ వారంలో మాత్రం మళ్ళీ గత 2 రోజులుగా పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇరాన్, ఒమన్ మధ్య హర్ముజ్ జలసంధి తెరిచే దిశగా చర్చలు సాగుతున్నాయి. మరోవైపు అమెరికా కూడా దాడులు నిలిపివేసింది. దీంతో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు తగ్గాయి. యుఎస్ డాలర్ బాండ్ ఈల్డ్ డిమాండ్ తగ్గింది. దీంతో బంగారం, వెండి ధరలకు మళ్లీ డిమాండ్ పెరగడంతో రేట్లు పెరిగాయి. దేశీయంగా హైదరాబాద్ నగరంలో ఆగస్టు 7న ఉదయం 7 గంటల సమయంలో 2,650 రూపాయలు పెరిగి తులం బంగారం ధర 22 క్యారెట్లకు గాను 1,37,250 వద్ద ఉంది. ముందటి రోజు కూడా 2,600 పెరిగింది. ఇక 24 క్యారెట్ల మేలిమి పుత్తడి ధర 10 గ్రాములకు గాను 1,49,730 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇక వెండి ధర ఏకంగా 10,000 పెరిగి ప్రస్తుతం కిలో వెండి ధర 2,50,000 వద్ద ఉంది. ముందటి రోజు ఇది 5,000 మేర పెరిగింది. ఇదిలా ఉండగా ఇంటర్నేషనల్ మార్కెట్లో కిందటి రోజు భారీగా పెరిగిన ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. స్పాట్ గోల్డ్ రేటు కిందటి రోజు ఔన్స్ కు $2,300 స్థాయికి చేరగా ఇప్పుడు $4,250 పడిపోయింది. వెండి కిలో ధర 2,39,900 ఉంది. దీంతో ఆగస్టు 7 ఉదయం 10 గంటల తర్వాత మళ్లీ ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.